ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ నుంచి ఇక్కడ పబ్లిక్ గ్రౌండ్స్ లో మన బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కొత్త సబ్జెక్ట్ ఇది. బటర్ఫ్లై అనేది పిల్లలందరూ కూడా చాలా ఆనందపడే ప్రోగ్రామ్ అని ఒక నెల రోజులు పెట్టుకోవడానికి మేము వచ్చాము. అది మన మొన్న 31 నుంచి ఈ నెలాఖరు 30 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న అనివార్య కార్యం వలన కొంచెం ఎగ్జిబిషన్ ఆపడం జరిగింది. పర్మిషన్ కొద్దిగా లేట్ రావడం. మేము చాలా బిఫోర్‌గా వచ్చాం. 1 వీక్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఎగ్జిబిషన్ అంటే 1 మంత్ పట్టుద్ది ఏర్పాటు చేయటానికి. మేమేంటంటే ఒక నెల రోజులు తీసుకొని దాంట్లో 1 వీక్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం. పేపర్ వర్క్ స్పీడ్‌గా జరగలేదు. అది మాది పొరపాటు ఉంది. అంటే 1 వీక్‌లో అంటే పర్మిషన్ రావడం కొద్దిగా కష్టం. కాదు ఖమ్మం జిల్లాలో ఏంటి పర్మిషన్ వచ్చిన తర్వాతే ఓపెన్ చేయాలని అలా అనుకున్నారు. అనుకోవడం వలన మాది రాకపోవడం వలన మేము క్లోజ్ చేయడం జరిగింది. అది ఈ రోజు నుంచి మేము అన్ని పర్మిషన్లు తీసుకుని అలాగే ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా సహకరిస్తారని ఎగ్జిబిషన్‌ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఎగ్జిబిషన్ సాయంత్రం 5 గంటల నుంచి 10 వరకు ఉంటది. అందరూ కూడా మేము పిల్లలకు కూడా ఉచితంగా టికెట్లు కూడా ఇచ్చే మార్గం చూస్తున్నాము. ఎందుకంటే పిల్లలు టైం లేదని కూడా మీరు తల్లిదండ్రులు అసెస్ చేయకుండా వాళ్ళకి ఫ్రీగా ఇస్తే వాళ్ళు కంపల్సరీ వచ్చి చూసి వెళ్ళే మార్గం ఉంటదని మేము అనుకుంటున్నాం. అది కూడా టికెట్ అంటే ఇప్పుడు కామన్‌గా రూ. 100 అనేది అయిపోయింది. మేము అట్లా కాకుండా రూ. 50 అన్ సీజన్ కాబట్టి మళ్ళీ రూ. 100 పెట్టాలా అనే విధంగా ఫ్యామిలీ ఆలోచించకుండా రూ. 50 పెట్టి అందరినీ ఆనందపరిచే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా పబ్లిక్ గ్రౌండ్స్‌లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీంట్లో అంటే జెయింట్ వీల్, పిల్లల ఐటెమ్స్, అలా ఫుడ్ ఐటెమ్స్, అలా లేడీస్ కావాల్సిన జ్యువెలరీ, ప్లాస్టిక్ ఇంక అన్ని ఉంటాయి. పెద్ద ఎగ్జిబిషన్ టైపే. కాకపోతే ఏంటంటే 1 మంత్ ప్రోగ్రామ్ పెట్టామండి. ఏమనుకోని 3 రోజులు ఆఫ్ చేసినందుకు కూడా ప్రజలు చాలా కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా తెలిసింది మాకు. ఏమనుకోకుండా ఈ రోజు నుంచి ప్రతిరోజు వర్షం వచ్చినా గాని మేము క్లోజ్ చేయడం జరగదు. తక్కువ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు పోలీస్ కమిషనర్ గాని, మన డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజినీర్ గారు గానియండి అందరూ కూడా మాకు వెంటనే పర్మిషన్ తొందరగా అవజేసి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా మీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 10 వరకు ఉంటది. అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. తక్కువ టైం కదా! ఇంక అయి పెడితే అంత గందరగోళం అయిపోద్ది. అందుకు.